హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ లో మీకు చూడగానే అర్థం అయిపోయింది. మనం చిత్తూరులో కొత్తగా ఓపెన్ అయిన డీమార్ట్ కి వచ్చాము. మనం వీడియో కోసం అనేసి ఇక్కడ బెల్లము, చక్కెర, పప్పులు ఎత్తుకొని తింటున్నాం అనేసి 2-3 సార్లు తీసుకున్నాను. వీడియో సరిగ్గా రాలేదు. మూడోసారి తీసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న స్టాఫ్ నన్ను గట్టిగా అరిచారు. ఇంకోసారి తినడం చూస్తే మెట్ట కొడతారని అర్థమైపోయి ఆటి నుంచి సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాము. స్లిప్పర్స్, షూస్ చూసాము. ఏమీ అంత వర్త్ అనిపించలేదు నాకు. కొద్దిసేపు అలా తిరిగేసి ఏమీ కొనకుండా మళ్ళీ కిందకి వచ్చి బిస్కెట్స్, పప్పులు, ఉప్పులు, పేస్ట్, బ్రష్ ఇలాంటివన్నీ కొన్ని కొనుక్కున్నాను. అన్ని చిన్న చిన్నవే కదా కొన్నాము. బిల్లు ఒక 1000 రూపాయల దాకా అయిపోయింది అనేసి అనుకున్నాను. బిల్లు చూస్తే ఈ బ్యాగ్ లో సరుకులు అన్నిటికి కలిపి 2000 దగ్గర అయిపోయింది. అదేదైతే 1500 లోపే ఉన్నాయి. డబ్బులు చాలా కొన్నానంటే మా ఫ్రెండ్ ఫోన్ పే పంపిస్తే మిగతా ఎగేసి కట్టాను. ఈ డీమార్ట్ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక వరం లాంటిది, అలానే శాపం కూడా. ఎందుకు ఇలా అంటున్నా అంటే, ఒకటి కొనాలి అనుకొని వెళ్ళిన చోట 10 వస్తువులు కనిపిస్తుంది. ఈ అపోలాలో మా ఫ్రెండ్ బ్యాగ్ పెట్టాడు డీమార్ట్ కి వెళ్ళేటప్పుడు. దాన్ని తీసుకోవడానికి లోపలికి వెళ్ళారు. ఈ వీడియో కింద నచ్చితే ఫాలో, సబ్స్క్రైబ్ మర్చిపోదండి. మీరెంత బిల్లు చేశారు డీమార్ట్ కి వెళ్ళినప్పుడు కామెంట్ చేయండి ప్లీజ్.